పెద్ద మనుషులు ఒప్పందం అని చెప్పి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి, శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు పాటించకపోతే ఒకప్పుడు ఇప్పటి తరం సఫర్ అయింది. సొంత రాష్ట్రంలో, సొంత దేశంలో ద్వితీయ శ్రేణి పౌరుల కింద మనల్ని తోలనాడుతూ ఉంటే మనం ఏం చేయలేకపోయాం. ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, లాయర్లు, మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు, చదువుకున్న వాళ్ళు. ఇది చాలా ఆవేదన కలిగించే అంశం మనందరికీ. మన దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరున్నా, ఇందులో నాకు ఎక్కడ ఉంది? మీకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ ఇంతమందికి దీంట్లో ఎక్కడ పాత్ర ఉంది? తెలంగాణకి దోపిడీ జరిగిందంటే దాంట్లో మన పాత్ర ఎక్కడుంది? నాయకుల పాత్ర ఉంది. ఆంధ్ర ప్రాంత నాయకులు నిర్లక్ష్యానికి గురి చేస్తే దానికి మనం బాధ్యత వహించాం. దీని గురించి ఒక్కడు మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడిన వాళ్ళనేమో నోరు మూసేశారు. మనోహర్ గారు లాంటి మా పెద్దలు వచ్చి బలంగా మాట్లాడితే ఆయన్ని ఏమి చేయలేకుండా ఊపిరాడకుండా చేసేశారు. ఆ రోజున నొక్కేశారు ఆయన గొంతుని. ఇలా ప్రతి ఒక్కరూ అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా మారిపోతాయంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులు ఇక్కడ అడుగు పెట్టనివ్వన్న వ్యక్తులు ఈ రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఎంత మారిపోతాయో చూడండి ఒక్క ఎలక్షన్లో 5 సంవత్సరాల్లో. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈటెల రాజేందర్ గురించి ఏమో పట్టుమని 10 మంది లేరు మీరంటే ఆయన మాట్లాడతారు కూర్చోబెట్టి, తెలంగాణ ఏమి సాధిస్తాం అంటే. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఈ రోజున ఓపెన్గా సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నప్పుడు ఇది నా భయం ఏంటంటే, మీ కక్ష సాధింపు, మీకు చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏమొచ్చిందంటే, విసిగిపోయాను నేను. ఈ వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నా భయం వేస్తూ ఉంటుంది. నేను ఎందుకు తెలుగుదేశం పార్టీకి తీసుకోలేక, నాకు తెలివితేటలు లేక, లేదంటే సత్తా లేక, దమ్ము లేక, ధైర్యం లేక, తెగింపు లేక, ఇవేమీ తక్కువయ్యో లేక కాదు. ఎవరు పార్టీ పెట్టినప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు ఎప్పుడు ఒక వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు, మామగారిని వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు. అది ఎప్పుడు, అది ఎందుకంటే నిలబడిపోద్ది ఎప్పుడు, భావి తరాల వరకు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే 1,00,000 కోట్లు తిన్నా నువ్వేంటి ఆయన మాట్లాడతామని తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు 1,50,000 కోట్లు తిన్నారని చెప్పి ఇలా మాట్లాడితే, అవినీతి పునాదుల మీద లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ అది వెంటాడుతూనే ఉంటుంది. తప్పు. నేను ఎలా మాట్లాడాలి? నేను మాటలతో చెప్తే కుదరదు, చేతలతో చెప్పాలి. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వానికి కోపం వచ్చే పరిస్థితులు, నేను సత్యం మాట్లాడితే తెలంగాణ నాయకులు కోపం వచ్చే పరిస్థితులు, అప్పటికి ఇలాంటి నా ఫామ్ హౌస్ ఉంటే నా మీద అప్పటికే దాడి చేసిన పరిస్థితులు,